హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి ముద్దలు ఎలా తయారు చేయాలని తెలుసుకుందాము. ఒక కొబ్బరి చిప్పకి 100 గ్రాములు బెల్లం పడుతుంది. నేను 3 కొబ్బరి చిప్పలు తీసుకుంటున్నాను, అంటే 300 గ్రాములు పడుతుంది. కానీ నేను పావు కేజీ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను స్వీట్ కొంచెం తక్కువ తింటాను కాబట్టి 250 గ్రామ్స్ తీసేసుకుంటున్నాను. సో కొబ్బరి ముద్దలు అనేవి మనం తురుముకొని చేద్దాము. సో ఇలా తురిమేసుకోండి, తురిమేది ఉంటుంది కదా చాలా వరకు. సో ఇలా కొబ్బరి చిప్పలను ఏంటంటే తురిమేసుకుంటే మనం ముద్దలు చేసేటప్పుడు ఏంటంటే చాలా మంచిగా కుదురుతుంది. అవి మిక్సీలో వేసుకొని చేసేటప్పుడు ఏంటంటే టేస్ట్ అంత బాగా రాదు. సో ఇలా జాగ్రత్తగా తురిమేసేసుకోండి. ఇట్లా తురిమేటప్పుడు ఏంటంటే అది దానికి కొబ్బరి అనేది తురుము అతుకుపోతుంది కదా, సో అది మొత్తం తీసేసుకుంటూ చేసుకుంటూ ఉండండి. సో మనకి ఏంటంటే ఇట్లా తురిమేసుకొని బెల్లాన్ని కూడా చాప్ చేసి పెట్టేసుకొని అలుకులు దంచి పెట్టేసుకుంటే ఎంత 10 మినిట్స్లో అయిపోతుంది. ముద్దలు చేయడమే కొంచెం ప్రాసెస్ అనమాట. సో కానీ ఇట్లా తురిమేసేసుకోండి అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. హెవీ అని అయితే ఏమి అనిపించదు, కానీ కొంచెం అదే తురమడమే కొంచెం చేతులు పెయిన్ వస్తాయి అనమాట. మిక్సీలో వేస్తుంటే 5 or 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ నాకు అంత టేస్ట్ నచ్చదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది అది. సో ఇలా వేస్తే ఏంటంటే మెత్తగా ఉంటుంది, ఆ కొబ్బరి తురుము అనేది మెత్తగా ఉంటుంది. సో మనం కొబ్బరి ముద్దలు చేసినప్పుడు ఏంటంటే మంచిగా వస్తుంది. సో ఇలా అయిపోయిన తర్వాత బెల్లాన్ని కూడా ఇలా చాప్ చేసేసుకోండి. బెల్లం అనేది ఇది చాలా మైల్డ్ ఉంది, టేస్ట్ మంచిగా వచ్చింది అనిపించింది. నేను ఎప్పుడు ఇలా బెల్లాన్ని చాప్ చేసేస్తాను, కొట్టను అనమాట. సో ఇలా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసి యాలకులను కూడా దంచేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక బాండీలోకి ఏంటంటే కొబ్బరి తురుమును తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి 1 మినిట్ వేయించండి. 1 మినిట్ వేయించిన తర్వాత మనం తురుము పెట్టేసుకున్న బెల్లాన్ని కొబ్బరి మొత్తం కలిపి అదే బాండీలో మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా చూసుకోవాలి, లేదంటే ముద్దలు మాడవలసిన వస్తాయి, తినేటప్పుడు బాగోదు. సో ఇట్లా చూస్తూ కలుపుకోండి. సో ఇలా మనం కలుపుతున్న ప్రాసెస్లో ఏంటంటే దంచిన యాలకుల పొడి కూడా వేసేసి కలుపుతూ ఉండండి. చాలామంది ఏంటంటే ఈ కలర్లోకి రంగాల్ని తీసేస్తారు, ఇప్పుడు తీసేయొద్దు, ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి, ఆ టైంలో తీయండి. ఇంకా కలుపుతూ ఉండండి ఇట్లానే. సో ఈ కలర్లోకి వస్తే చాలు, సరిపోతుంది. ఇంక దించేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. దీన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేసేసి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ముద్దలు చేసుకోవాలి. లేదు ఇలానే వదిలేసేసి కొంచెం తర్వాత చల్లారిన తర్వాత చేద్దామంటే ముద్ద రాదు. ఆ తురిమింది ఏంటంటే ఆ పొడిగానే ఉండిపోతుంది, ముద్ద అవ్వదనమాట. సో ఇంత వేడిగానే ఉన్నప్పుడు కొంచెం చేతికి తడి చేసేసుకొని చేసేయండి, ఫాస్ట్గా అయిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసి చేసేసుకోండి. చూడండి ముద్ద ఇలా వస్తుందన్నమాట, బాగుంది కదా. సో ఫైనల్లీ రిమైనింగ్ మొత్తం అట్లనే చేసేసుకోండి.
చేయి కాలితే ఏంటంటే చేతికి కొంచెం వాటర్ తడుపుకొని చేయండి, పర్లేదు. వేడికి చేయలేం కదా ఒక్కసారిగా ముద్దలు. సో కొంచెం కొంచెం తడి చేసేసుకొని చేయండి. సో నేను చేసింది కొంచెమే కాబట్టి నాకు అంత హెవీగా అయితే చేతులు ఏం కాలేదు. సో ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు మాత్రం కొంచెం చేయి తడుపుకుంటూ చేయండి. ఎందుకంటే చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ చేసిన తర్వాతే కదా చేయి అంతా ఎర్రగా వచ్చేసేసి మళ్ళీ మంటలు పుడుతూ ఉంటుంది. చూడండి, నా చేయి ఆల్రెడీ ఎర్రగా అయిపోయింది. కానీ ఫాస్ట్గా చేసేయాలి కదా, మళ్ళీ ఏంటంటే చల్లారిపోతే ముద్ద అవ్వదు. సో నా అలా రౌండ్గా ఏంటంటే ముద్ద గుండ్రంగా వచ్చిద్దని ముద్ద మొత్తం చేసిన తర్వాత ఒకసారి అలా అంటారనమాట. సో నాకు ఈ 3 చిప్పలకు ఒక 23-24 వచ్చాయి ముద్దలు. ఇవి 1 month వరకు స్టోర్ అవుతాయి. సో ఫైనల్లీ ముద్దలన్నీ రెడీ అయిపోయినాక కొంచెం సేపు ఫ్యాన్ కింద ఉంచేసేస్తే చల్లారిపోతే ఇంకా తర్వాత మనం వాటిని స్టోర్ చేసేసుకోవచ్చు. సో చూడండి, లాస్ట్లో మీకు ముద్ద ఎలా గట్టిగా ఉంటుందో చూపిస్తున్నాను. చూడండి, అదనమాట అలా గట్టిగా ఉంది. సో అందుకని ఏంటంటే మనం చల్లారిపోయే ముందే చేసేసుకోవాలి. ఫైనల్లీ నా చెయ్యి అలా అయిపోయిందనమాట. కొబ్బరి ముద్దలు అయితే రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.